ఎమ్మెల్సీ కవితతో భేటీ అయిన 40కి పైగా బీసీ కుల సంఘాల నేతలు. జనవరి 3న ఇందిరా పార్క్ వద్ద భారీ సభ నిర్వహిస్తున్నట్లుగా వెల్లడి. గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత. వసతి గృహంలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై మంత్రి ఆరా. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల విశాఖ వైసీపీ నేతలు సంతాపం. కేటీఆర్ కు ఈడీ నోటీసులు. జనవరి 7న విచారణకు రావాలి అంటూ ఆదేశం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ ను జనవరి 7న విచారణకు రావాలని ఈడీ అధికారులు తెలిపారు. అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్లను జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని వారికి కూడా నోటీసులు ఇచ్చారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసును ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా PMLA చట్టం కింద ఈడీ విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ హయాంలో పిమా నిబంధనలు ఉల్లంఘించి FEOకు 55 కోట్ల నగదు బదిలీ అయిందని ఈడీ గుర్తించింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో ఆర్థిక పరమైన అవకతవకలు జరిగాయని ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారు రేసు కేసు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో ఎట్టకేలకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను A1 గా చేర్చారు. గత ప్రభుత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను A2గా చేశారు. బిఎల్ఎన్ రెడ్డిని A3గా చేర్చారు. పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42% పెంచుకుంటే తాము ఎన్నికలు జరగనివ్వబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ మేరకు రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించడంపై ఆలోచన చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీల అమలు కోసం జనవరి 3న ఇందిరా పార్క్ వద్ద భారీ సభను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. దాదాపు 40కి పైగా బీసీ కుల సంఘాలను చెందిన నాయకులను శుక్రవారం నాడు ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీసీల సమస్యలు, హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత విలేకరులతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, కానీ ప్రధాన డిమాండ్గా ఉన్న బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత ఇవ్వకుండా ఎన్నికలు జరగడానికి వీలులేదని తేల్చి చెప్పారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో పేర్కొందని గుర్తు చేశారు. రిజర్వేషన్లు పెంచకుండానే ఎన్నికలు నిర్వహిస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయని, రిజర్వేషన్లు పెంచకుంటే ఎన్నికలు జరగనివ్వబోమని ప్రకటించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ను యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ట్రైలర్ మాత్రమే, జనవరి 3న సినిమా చూపిస్తామని వ్యాఖ్యానించారు. జనవరి 3 నాటి సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. మనం నిత్యం వివిధ రకాల శారీరక, మానసిక ఆరోగ్య వైకల్యంతో బాధపడుతున్న వ్యక్తులను, వారి ఆలనా పాలనలో సతమతమవుతున్న తల్లిదండ్రులను చూస్తుంటాం. అటువంటి పిల్లలను చేరదీసి వారు తమ కాళ్ళపై తాము నిలబడి ఆర్థికంగా స్వశక్తితో నిలదొక్కుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను, శిక్షణను అందించటకు ఏర్పరిచిన స్వచ్ఛంద సంస్థయే మిట్టి కేఫ్. మానసిక, శారీరక ఆరోగ్య వైకల్యం కలిగిన వారి పట్ల సమాజం దృష్టికి తెచ్చి స్పందింపచేయుటకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్, సుప్రీంకోర్టు కాంప్లెక్స్, పలు అంతర్జాతీయ విమానాశ్రయాలతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది 40కి పైగా స్థలాలలో మిట్టి కేఫ్లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు స్వర్ణ
శారీరక ఆరోగ్య వైకల్యం కలిగిన వారి పట్ల సమాజ దృష్టికి తెచ్చి గుర్తించి వాటి నిర్వహణకు సిఎస్ఆర్ కింద పలు ప్రభుత్వ రంగ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు జాతీయ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు ఆర్థికంగా సహకరిస్తున్నట్లు తెలిపారు. ఈ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్లోని లిమ్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రామ్రాజ్, డాక్టర్ గోవర్ధన్ రెడ్డి, డాక్టర్ విశ్వనాథ్ శుక్రవారం ఉదయం టీటీడీ చైర్మన్ టీవీ5 అధినేత బొల్లినేని రాజగోపాల నాయుడును వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినందుకు బొల్లినేని రాజగోపాల్ నాయుడుకు శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి కోసం ఆయన అనుభవం ఎంతో ఉపయుక్తమవుతుందని డాక్టర్ రామ్రాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. లిమ్స్ హాస్పిటల్ తరపున రామ్రాజ్ మరియు బృందం బొల్లినేని రాజగోపాల్ నాయుడును అభినందించి భవిష్యత్తులో భక్తి మరియు సేవా కార్యక్రమాల్లో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో భక్తి సేవా కార్యక్రమాల మరియు తిరుమల దేవస్థాన అభివృద్ధి పట్ల చర్చలు జరిగినట్లు సమాచారం. బొల్లినేని రాజగోపాల్ నాయుడు తనపై నమ్మకంతో టీటీడీ చైర్మన్ బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అథారిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చీఫ్ మినిస్టర్ కప్ 2024లో భాగంగా హన్మకొండ జేఎన్ఎస్ స్టేడియం నందు జరుగుతున్న బాల బాలికల హ్యాండ్బాల్ పోటీలను హన్మకొండ కలెక్టర్ శ్రీమతి పి ప్రావీణ్య, స్థానిక వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయని రాజేందర్ రెడ్డితో కలిసి పర్యవేక్షించి కాసేపు క్రీడాకారులతో కలిసి హ్యాండ్బాల్ ఆడి వారిలో జోష్ నింపిన గౌరవవర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు హ్యాండ్బాల్ క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రీడను వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు వారు మాట్లాడుతూ పట్టణ గ్రామీణ యువతలోని ప్రతిభను వెలికి తీయడం, ప్రతిభావంతులను రాష్ట్ర జాతీయ స్థాయికి తీసుకెళ్లడం ద్వారా దేశానికి పథకాలు సాధించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికితీసి జాతీయ అంతర్జాతీయ పోటీలకు సిద్ధం చేయడం కోసం సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి గారు, హన్మకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ ఆజీజ్, జిల్లా క్రీడా శాఖ అధికారి అశోక్ తదితరులు పాల్గొన్నారు. జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ ఎదురైన విపత్కర పరిస్థితులు తాళలేక సాయం అర్థించిన వారికి విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అండగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ దేశాల్లో చిక్కుకున్న సుమారు 25 మందిని రక్షించి స్వస్థలాలకు చేర్చారు. తాజాగా ఏజెంట్ల చేతుల్లో మోసపోయే కువైట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎల్లంపల్లి లక్ష్మిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకొచ్చి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ కు చెందిన లక్ష్మి బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లారు. అక్కడ యాజమాని నిత్యం వేధింపులకు పాల్పడడంతో పాటు గదిలో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తుండటంతో రక్షించాలని ఎక్స్ ద్వారా మంత్రి నారా లోకేష్ అభ్యర్థించారు. దీంతో తన టీం ద్వారా లక్ష్మిని కాపాడి స్వస్థలానికి చేర్చారు. సాయం కోరిన వెంటనే స్పందించి ఆదుకున్న మంత్రి నారా లోకేష్ కు లక్ష్మి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మన్మోహన్ సింగ్ మృతికి విశాఖ వైసీపీ నేతలు సంతాపం తెలిపారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బొత్స సత్యనారాయణ, బొత్స ఝాన్సీ, గుడివాడ అమర్నాథ్ దేశం గొప్ప నేతను కోల్పోయిందని, అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని, పనికి ఆహార పథకాన్ని తీసుకువచ్చి పేదల కడుపు నింపారని బొత్స సత్యనారాయణ అన్నారు. రాజకీయాలకు అతీతంగా దేశం కోసం పనిచేసిన గొప్ప వ్యక్తి అని చెప్పారు. పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు బొత్స ఝాన్సీ లక్ష్మి గారు, అలాగే గౌరవ శాసనమండలి సభ్యులు రవీంద్రబాబు గారు, రవిబాబు గారు, అలాగే గౌరవ మాజీ శాసనసభ్యులు అందరం కూడా ఈరోజు రావడం, వారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరుస్తూ, వారు
ముఖ్యంగా దేశం చేసినటువంటి సేవలు. మన విశాఖపట్నానికి వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ సంబంధించి కానీ, లేదా స్టీల్ ప్లాంట్ డిస్ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కానీ, లేదా BHPVని BHELలో విలీనం చేసినటువంటి దానికి కానీ, లేదా షిప్ యార్డ్ని ఆ రోజు నష్టాల బాట నుంచి బయటపడేసేటువంటి కార్యక్రమంలో కానీ, లేదా కొత్త ఇన్స్టిట్యూషన్స్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చేటువంటి దాంట్లో కానీ వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎప్పటికీ కూడా ఈ ప్రాంతం గుర్తుపెట్టుకుంటాయి. మరి ఏ పార్టీ అయినప్పటికీ ఆయన ఒక స్టేట్స్మెన్గా, ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా కాకుండా ఈ దేశానికి ఉన్నటువంటి కొంతమంది ముఖ్య వ్యక్తుల్లో ఎలా అయితే మనం సైన్స్లో అబ్దుల్ కలాం గారిని మనం కీర్తించుకుంటామో, అలాగే ఈరోజు ఎకనామిక్ రిఫార్మ్స్లో, దేశానికి ఫైనాన్షియల్ రిఫార్మ్స్లో వారు చేసినటువంటి నిర్ణయాలు ఈరోజు దేశాన్ని ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడేటువంటి దానికి ఈరోజు భారతదేశం ముందుందని అంటే కేవలం ఆ రోజు వారు ఫైనాన్స్ మినిస్టర్గా తీసుకున్నటువంటి నిర్ణయాలు, అలాగే వారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసినటువంటి నిర్ణయాలు ఈరోజు దేశాన్ని ఈ స్థాయిలో పెట్టాయనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. అందుకే దేశవ్యాప్తంగా ఈరోజు వారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ఈరోజు 140 కోట్ల మంది ప్రజలు కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు. అదొకటి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇదొకటి. స్టాక్ ఎక్స్చేంజ్లో MNCలు మల్టీనేషనల్ కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి దేశం అంతా మల్టీనేషనల్ కంపెనీస్లో ఫ్లడ్ అయిపోతే మన లోకల్ కంపెనీస్ దెబ్బతింటాయని చెప్పి సెబీని కూడా మార్చి, సెబీ రూల్స్ కూడా మార్చి చాలా ముందు చూపుగా చేసిన మన ఇండియాలో నెంబర్ 1 ఎకనామిక్ రిఫార్మ్స్లో చెప్పాలంటే అది డాక్టర్ సర్దార్ మన్మోహన్ సింగ్ గారు. అటువంటి ఆయన 1991లో విశాఖ సాగర్ తీరంలో వచ్చే నెల 4వ తారీఖు జరగనున్న నావీ డే కోసం యుద్ధ ట్యాంకర్ల సాగర్ తీరానికి మోహరించారు. ఇందులో భాగంగా ఈరోజు బీచ్ రోడ్లో భారీ ఎత్తున ట్యాంకర్ని ఆర్మీ సిబ్బంది భారీ క్రేన్ల సహాయంతో బీచ్లో తరలిస్తున్నారు. దీన్ని చూడడానికి భారీగా సాగర్ తీరానికి వచ్చిన జనాలు తన మొబైల్ ఫోన్లలో సెల్ఫీలు తీసుకుంటున్నారు. 2 భారీ ట్యాంకర్లను ఒక భారీ క్రేన్ సహాయంతో వీటిని సాగర తీరంలో దించుతుండగా జనాలు గుమ్ముగూడారు. గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు హోంమంత్రి వంగలపూడి అనిత. అనంతరం వసతి గృహంలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులకు అందించే భోజన పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. హోంమంత్రి విద్యార్థుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల చదువులతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు మంత్రి. ప్రతి విద్యార్థి చదువులో రాణించాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు హోంమంత్రి అనిత. నాంది ఫౌండేషన్ వాళ్ళు మనకి స్పెషల్ ఒక 3 టీచర్లు కూడా వేశారు. ఈవినింగ్ ఆడిస్తున్నారు మేడం. ఎందుకంటే అది ఈరోజు అనుకోవచ్చు ఆడుకోవడం, అది ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది ఆడుకోవడానికి ముఖ్యంగా ఫర్దర్గా ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. చదువుతో పాటు ఆటలో ఉండాలి, అన్నీ అంతా ఉండాలి. ఆల్ ది బెస్ట్. చదువుకోవడానికే కదా, చదువుకోకుండా మనం ఏదైనా కొంచెం అటు ఇటుగా కూడా ఉన్నా కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు. హ్యాపీగా చదువుకోండి, మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి, పాలిటిక్స్ కూడా ఉంది కదా. మీరు బయటకు వచ్చేటప్పుడు ట్రీట్మెంట్ వచ్చేది ఇక్కడికి అందరికి ఎక్కడ ఉద్యోగాలు ఉంటాయి.
మీరు చక్కగా డిగ్రీకి వచ్చే టైంకి స్టేట్మెంట్ అనేది వస్తుంది. ఈవినింగ్ అవునా? ఆదివారం కూడా చిన్న రిక్రియేషన్ అంటే ఫస్ట్ విషయం ఏమవుతాయంటే ప్రాపర్ వేలో ఎక్సర్సైజ్ లేకపోయినా ఏటీఎల్ ల్యాబ్ ఉంది మేడం, ఏటీఎల్ వెళ్తాం మేడం, వెజిటబుల్ ల్యాబ్ ఉంది మేడం, మనకి అక్కడ ఉంది ప్యానల్లో వంటొచ్చు మనం కొంచెం తగ్గించాం కదా బీబీలు పెరగకుండా, అందుకని అనిపించుంటుంది. అయితే అంత బాగానే ఉంది. మొన్న కమిషనర్ వచ్చాడు, గుడ్ అండ్ రాశాడు, అందుకే ధైర్యంగా తీసుకొచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యంగా ఉండండి. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు గోల్తో వెళ్ళాలి. పెళ్లి చేసుకుందాం గోల్ కాదు, మంచి ఉద్యోగం రావాలి, అంతవరకు చదువుకోవాలి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆనాటి రాజ్యాంగ రచనలో భాగస్వామ్యులైన తెలుగు ప్రముఖులను స్మరించుకునేలాగా 2025వ సంవత్సరానికి రూపొందించిన నూతన క్యాలెండర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉండవల్లిలో నివాసంలో ఆవిష్కరించారు. క్యాలెండర్లో ప్రచురించిన ఒక్కో ప్రముఖుడి గొప్పతనాన్ని ముఖ్యమంత్రి కార్యక్రమంలో మరొకసారి గుర్తు చేశారు. గో బ్యాక్ సైమాన్ అంటూ తెల్లదొరలను ఎదిరించి స్వాతంత్ర ఉద్యమంలో తెగువ చూపిన తెలుగు ధీరుడు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు భారత రాజ్యాంగ రచనలోనూ అంతే చొరవ కనబరిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతరం వరద బాధితుల సహాయార్థం తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగులు పెన్షనర్స్ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళమిచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడిని ఉండవల్లి నివాసంలో శనివారం కలిసి ఉద్యోగుల తరపున 1,18,36,798 పెన్షనర్స్ తరపున 71.59 లక్షల చెక్కును విరాళంగా అందించారు. వీరిని సీఎం అభినందించారు. అంతకుముందు టీటీడీ అర్చకులు సీఎం చంద్రబాబును ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ కోసం తొలిసారి ప్రవేశపెట్టిన సామాజిక మాధ్యమ ఖాతాలను కూడా ప్రారంభించారు. ఎక్స్ యూట్యూబ్లో లగీస్ ఆంధ్ర ద్వారా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా ఇకపై ఎప్పటికప్పుడు శాసన వ్యవస్థకు సంబంధించిన సమాచారం తక్షణం అందుబాటులోకి వస్తుందని తెలియజేశారు. తణుకు మండలం తేతలి లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతో నిర్వహిస్తున్న పశువధ కర్మాగారానికి అన్ని అనుమతులు ఉన్నాయని, పరిశ్రమను ఆపే ప్రసక్తి లేదని యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం తణుకులో సంస్థ జీఎం అరవింద్ సరేన్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీ వరకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని చెప్పారు. స్థానికులు ఆరోపిస్తున్నట్లుగా దుర్గంధం, కాలుష్యం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఓకే, నాట్ ద గ్రామ పంచాయత్ కి అధికారం ఏముంది నాకు చెప్తాం. మీకు మా మొత్తం డాక్యుమెంట్ చెక్ చేయండి, మా మొత్తం కన్వర్షన్ చెక్ చేయండి, మా మొత్తం డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డ్రాయింగ్ చెక్ చేయండి. ఓకే, మా మొత్తం టౌన్ అండ్ ప్లానింగ్ డ్రాయింగ్ చెక్ చేయండి. తర్వాత వచ్చి ఆ ల్యాండ్ వచ్చి ట్యాక్సెస్ వాళ్ళు హీ హాస్ టు సెండ్ మీ అ నోటీస్ దట్ వీ హ్యావ్ టు పే ట్యాక్సెస్. వాళ్ళు ఎందుకు ఇస్తలేదు? వాళ్ళు హైకోర్టు నోటీస్ హీ హాజ్ నాట్ రెడ్ ఇట్ ప్రాపర్లీ. అది రీడ్ చేయండి, దాంట్లో క్లియర్లీ మెనిఫై ఉంది. వీ హ్యావ్ ఆల్ ద లీగల్ డాక్యుమెంట్స్. అన్లీగల్ ఏం లేదు కంపెనీ. ఎన్ఓసి అంటే అవును, పంచాయతీ ఎన్ఓసి అంటే he has to give us the taxes what we have to pay. ఇప్పుడు నా సపోజ్ ఏదైనా బండి డ్రైవ్ చేసుకుంటే ఐ హావ్ టు హ్యావ్ ద ఆర్టీఓ లైసెన్స్ లేదా? సో ఐ హావ్ టు క్లెయిమ్. మీరు ఇవ్వండి నాకే, ఐ విల్ పే ద టాక్సెస్. వాళ్ళు 3 years ఇది ఇష్టలేదు. ప్రీవియస్ గవర్నమెంట్ వచ్చి చాలా ఇబ్బంది చేస్తున్నాం. ఈ గవర్నమెంట్ వచ్చి ఫ్రమ్ టాప్ నాకు మొత్తం పర్మిషన్ ఉంది. వాళ్ళు నాకు ఫ్రెష్ షేర్ ఇస్తాం. గవర్నమెంట్ కి రెవెన్యూ కావాలా, లీగల్ వేకి ఎంప్లాయ్మెంట్ కి ఇవ్వాలా, దానికి టాప్ నుంచి నాకు చాలా ప్రెషర్ చేస్తా ఉంటారు. దానికే నేను నవంబర్ నెల నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఈ కంపెనీ వచ్చి 2014 కి ఎస్టాబ్లిష్ అయింది.
2014 నుంచి 2019 కి మొత్తం డాక్యుమెంట్స్ క్లియర్ అయింది. 2019 నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది వరకు 2019 నుంచి మాత్రమే మీరు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. అంతకు ముందు 2014 నుంచి 19 వరకు 2000 నుంచి 14 వరకు కన్స్ట్రక్షన్, ఓన్లీ కన్స్ట్రక్షన్, ఎరెక్షన్, కమిషనింగ్, సివిల్ వర్క్ అది మొత్తం అయింది. We have started the production in 2019. అనుమతులు ఎప్పుడు వచ్చినాయి? ఫస్ట్ APIDA డెలిగేషన్, ఫస్ట్ సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత, బికాస్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి ఇట్స్ ఇన్ 2014. But up to without documents, without proper documentation, no one should start any company. Danki we have waited so long, and 2019 tarvata ee company mottam open chesi running chestunam till today. Sir, me panchayati యొక్క అనుమతి అవసరం లేదంటారు అంతే కదా? Panchayati ke I don't require any NOC. Panchayati has to read this clause which I have given them, but they have a right to claim company. Why you don't pay tax? ఎమ్మెల్యేకి వాటా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఎక్స్ ఎమ్మెల్యే ఇప్పుడు సార్ ఒక నిమిషం మీకు క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే ఇద్దరు కూడా మీ హయాంలో స్టార్ట్ అయిందని ఆయన, మీ హయాంలోనే స్టార్ట్ అయిందని ఈయన, ఇద్దరు కూడా వాదోపవాదాలు మాట్లాడుకుంటున్నారు. షేర్లు ఉన్నాయనేది ఆరోపణలు వస్తున్నాయి. దానికి క్లారిటీ ఇవ్వండి. దానికి ప్రీవియస్ గవర్నమెంట్ వైసీపీ వాళ్ళ టెన్యూర్ లో ఇది మొత్తం పర్మిషన్ వచ్చిన మాకే. దే హ్యావ్ గివెన్ us ఆల్ ద పర్మిషన్. వాళ్ళ టైంలో 2019 నుంచి దట్ గవర్నమెంట్ వాళ్ళ నుంచి వి హావ్ స్టార్టెడ్ దిస్ కంపెనీ. ఈ గవర్నమెంట్ కి నాకు ఏం సంబంధం లేదు. ఈ గవర్నమెంట్ పై నుంచి నాకు ప్రెషర్ చేస్తా ఉన్నారు. వై హ్యావ్ యూ కెప్ట్ యువర్ కంపెనీ రన్నింగ్ క్లోజ్? మీరు కంటిన్యూస్ రన్ చేయాలండి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సంతాపం తెలిపారు. ఆయన మృతి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. మన్మోహన్ సింగ్ మరణం భారతదేశానికి తీరని లోచన్నారు. ఉన్నత శిఖరాలకు చేరుకున్న భారతమాత ముద్దుబిడ్డ మన్మోహన్ సింగ్ అన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.